జై కాళీమాత అమ్మవారు దంతేశ్వరి పెద్ద ఉసాయి జై శ్రీరామ్ ఓం నమ శివాయ. అయితే ఈరోజు 2026 పరాభావనామ సంవత్సర జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క సంకల్పంలో తులారాశి గల్ల వాళ్ళ సంకల్ప బలము, ఆదాయ బలము, గుణబలము, ధైర్య బలము, ధనబలము, తర్వాత వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో అడిగేసే ముందు సంకల్ప బలం, ఇవన్నీ మనం గ్రహించి దాని పరిస్థితిని మనం తెలుసుకోవాలి ఈరోజు. అయితే తులారాశి గల వాళ్ళకి ఆదాయము, ఖర్చు రెండు సరి సమానంగా ఉన్నాయి. అవమానము, తర్వాత రాజపూజితం అంటే 10 మందిలో మంచి పేరు. వాడు చేసింది చిన్న విషయమైనా దాన్ని 10 మంది చెప్పుకునేలాగా వచ్చే ఒక రాజపూజితమైన పేరు 2 భాగాలు ఉంటుంది. ఒక భాగం అవమాన సంకల్ప బలం. ఈ 4 వాళ్ళకి తీసేసిన సంకల్పం లేదు. అన్నీ తులాభారం లెక్క వాళ్ళు తూక వేసినట్టుగా ఉంటుంది. కానీ మనసులో ఉన్న మాటన మాత్రానికి వాళ్ళు ఖచ్చితంగా నిర్భయంగా ముక్కుచూటుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. మనవాడు, బయటవాడు, కావాల్సిన వాడు, బంధుమిత్రుడు, బయట నుంచి వచ్చిన వాడు, మన స్నేహితుడు అనుకునే ఒక విభేదంగా చెప్పరు. ఏదున్నా సరే ముక్కుచూటుగా చెప్పగలుగుతారు, ముక్కుచూటుగా పోగలుగుతారు, ముక్కుచూటుగా మాట్లాడగలుగుతారు. అటువంటి ధైర్య సాహసాలు వీళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఈ తులారాశి గల వాళ్ళల్లో 1, 2, 3 పాదాలు, 3వ పాదములో ఉండే ఒక సంకల్ప బలములో గంటకి 2 బుద్ధులు, 2 ఆలోచనలు, 2 మాటలు, 2 నడవడికలు ఉంటాయి. 2వ పాదములో ఏకాగ్రతగా ముక్కోటి దేవతలను నమ్ముకొని వాళ్ళు ఏ కార్యాన్నైనా నేను చేయగలుగుతాననే ఒక సందర్భంలో ముక్కుచూటుగా పోయి ఒకే ఒక పనిని ఒకే ఒక సంకల్పంలో చేసుకొని వచ్చేస్తారు. ఇకపోతే ఈ రాశి వారిలో ఎక్కువగా ఆలోచనలు, అవమానాలు, అనుమానాలు ఎక్కువగా పడుతుంటాయి. ఎందువల్ల అంటే ఇది చేస్తే మనకు జరుగుతా, ఆ వ్యాపారం పెడితే మనకు వర్తిస్తుందా, లేకుంటే ఈ బిజినెస్లో మనకు జయప్రదంగా ఉంటుందా అనే ఒక సందేహం కలుగుతూ ఉంటారు. మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఒక వృత్తిని మనం ఎంచుకున్న తర్వాత దాన్ని మీ పేరు బలాలకి సింక్ అవుతాం చూడాలి. అంటే ఈ వ్యాపారం సపోజ్ ఒక కూరగాయల వ్యాపారం అనుకోండి, లేదా కిరాణా స్టోర్ అనుకోండి, లేకుంటే పాల వ్యాపారం అనుకోండి, ఎక్స్ట్రా ఏ పనైనా సరే చేయాలనుకుంటున్నారు. ఆ పనిని మనకి ఖచ్చితంగా వర్తిస్తుందని మనం అనుకుంటాం. కొంతమంది బిజినెస్ ఇనుముకు సంబంధించింది, ఫ్యాన్సీ ఐటమ్స్, తర్వాత బట్టల వస్త్ర బల సంకల్పానికి సంబంధించింది, తినుబండారానికి సంబంధించింది, తర్వాత ఇంట్లో వస్తువులు కావాల్సిన వస్తువులకు సంబంధించినవి ఏదైనా ఉండొచ్చు. అది మన రాశికి, మన పేరు బలానికి వర్తిస్తుందని గ్రహించుకొనే ఆ ఒక్క నిర్ణయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. అలా కాకుండా మీకు నచ్చిన ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయము కొన్ని రాశి ఫలితాలకి, నక్షత్ర బలాలకి వర్తించవు. అవి అప్పుడు ఏమవుతాయి? డబ్బుని లాసులో పడేస్తాయి, నష్టపరిహారం జరుగుతుంది, మానసికంగా ఇబ్బంది పడతారు, తర్వాత కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యల వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చే అంత అవకాశం వచ్చి పడిపోతుంది. అందువల్ల వీళ్ళకి ఆ సమస్య రాకోకుండా వీళ్ళు కొన్ని పనులు చేయాల్సిన అనుకున్న సందర్భంలో చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళకి ఈ రాశి గలవారు మంచి సబ్జెక్ట్ని తీసుకునే ఒక అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. ఆ తీసుకున్న సబ్జెక్ట్ని లాస్ట్ వరకు పోరాడాలి. దాంట్లో విజయం కలుగుతుంది, అపజయం ఉండదు, ఏదైనా జయమే ఉంటుంది. మంచికి పోతే చెడు వస్తుంది, నిజం చెప్తే అబద్ధమవుతుందన్న మాట అన్ని రాశి వాళ్ళకి వర్తిస్తుందని అనుకోవద్దు. ఈ రాశి గల వాళ్ళలో కొన్ని వర్తిస్తాయి. ఈ తులారాశి గల వారి విధానంలో వీళ్ళకి కొన్ని పనులు మనం ఒప్పించుకోకపోయినా కూడా అవి మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఎత్తుక్కుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వచ్చినప్పుడు ఆ పనిని మనం సంపూర్ణంగా చేయగలుగుతాం, చేస్తామనే నమ్మకంతో మనం చేస్తూనే ఉంటాం. కొన్ని పనులు అయితే మనం ఎత్తుక్కుంటూ పోతేనే మనకు దొరుకుతాయి. అవి దొరికినప్పుడు ఆ పనులైనా మనం చేయగలుగుతాం. సపోజు వ్యాపారస్తులు కావచ్చు, లేకుంటే ఉద్యోగపరంగా కావచ్చు, ఈ ఉద్యోగమే కావాలనుకునే దాన్ని బట్టి కావచ్చు ఉంటాయి. దాని ప్రకారం వెళ్తే కంపల్సరిగా మీకు ఆ ఒక్క విషయం మీకు వర్తిస్తుంది, జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ పనిలో మీరు సంపాదించుకునే ప్రతి ఒక్క లక్ష్మి కూడా మీకు భగవంతుడు ఇస్తాడు. అదేవిధంగా ఈ ఒక్క నామకార్థంలో ఉండే ఒక సంకల్పంలో ఉండవలసిన పేరు బలాల్లో తులారాశి గల వాళ్ళకి మార్కండేయ
అనే ఒక సంకల్పమైన భగవంతుని పూజించాలి. ఈ మార్కండేయ భగవంతుడి సంకల్పంతో పాటు దత్తాత్రేయ ఈ దేవతలను పూజిస్తే కంపల్సరిగా మనకి అనుగ్రహాన్ని సంభవిస్తుంది. ఈ అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించినప్పుడు ఆ ఒక్క సంకల్ప బలంలో మనం చేయాల్సిన ప్రతి ఒక్క పని సంపాదనలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, భార్య భర్తల మధ్య ఐక్యతా బలం కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, కలివిడిగా కలిసిపోయే విధానాన్ని బట్టి మన నడవడికిని మార్చుకునే విధానం కంపల్సరిగా మనకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారి వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలకి పరిష్కారం కూడా కొన్ని సమాధానాలు కొన్ని దొరుకుతాయి. అవి మాలాంటి స్వాముల ద్వారా మీరు కనుక్కుంటే కంపల్సరిగా దానికి పరిష్కారం కూడా రాగి రేఖ మీద బేజక్షరాలతో రాసి దాన్ని కట్టడి కట్టి బందోబస్తు చేసి ఆ రాగి రేఖ ద్వారా చేసిన కాపర్లో చేసిన ఒక వస్తువుని మీ మెడలో కానీ లేదంటే మీ నడుముకు కానీ లేకుంటే మీ పర్సులో కానీ పెట్టుకుంటే మీరు ఏ కార్యానికి వెళ్ళినా అవని పని కూడా అవుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా ముందు అడిగేస్తారు. మనశ్శాంతి కలిగి అనుకున్న పని జరిగి డబ్బు పరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎదుర్కొనే ధైర్య సాహసాలు ఈ తులారాశి వాళ్ళకి కంపల్సరిగా కలిగిస్తారని ఆ కాళీమాత దైవ సంకల్పం కూడా మీకు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ్. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది పోగొట్టుకొని అది లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య, మనోసిద్ధి, భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.